ఆగమం గగనాంతరే తథా వ్యాపశ్యతాం దాంతౌ క్లాంతౌ తౌ ఋషిపుంగవౌ స్మరంతౌ తాండవం శంభో నిన్యతు కాలమంతరం. ఇంతవరకు గడిపిన కాలం ఒక ఎత్తు, ఆ పొద్దుటి నుంచి గడుపుతున్న కాలం మరీ ఎక్కువగా ఉందిట. అది తీవ్రమైనటువంటి ఒక అనుభూతి, ఎప్పుడు చూస్తామా అనేటువంటి ఆకాంక్ష. దీనితో వాళ్ళ యొక్క ఆర్తి ఈ విధంగా ఉన్నది. స్వామి యొక్క దర్శన లాలస. వాళ్ళు దాంతులు క్లాంతులు అన్నారు ఇక్కడ. దాంతులు అంటే ఇంతకాలం నిగ్రహం చేత తపస్సు చేసినటువంటి వారు దాంతులు, పైగా అలసారు, శరీరం తపస్సు చేత కృషించింది, అయినప్పటికీ ఉత్సాహంతో వారు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సూర్యోదయం కూడా వాళ్ళకు నూతనంగా కనబడిందిట. ఎందుకంటే ఆ రోజు నాట్యం చూడాలని సూర్యుడు కూడా ఉత్సాహంగా వచ్చాడా అన్నట్లుగా ఉదయించాడు. భగవచ్యుదితో భానవు, ఆ సూర్యోదయం కూడా ఆనంద తాండవం కర్తుమిది జానన్నివ ఆత్మన. ఈరోజు పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు అని తెలుసుకుని ఆ సూర్యుడు ఆనందంగా తాను కూడా చూడాలని ఉదయించాడా అన్నట్టుగా సూర్యోదయం జరుగుతున్నది. ఈ సూర్యోదయ పూర్వమే నిద్రలేచి ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి వారి యొక్క కాలకృత్యములన్నీ అనుష్ఠానములు పూర్తి చేసుకుని ఈరోజు తాము ఎదురు చూస్తున్నటువంటి స్వామి యొక్క దివ్య దర్శనం నిర్విఘ్నంగా జరుగ్గాక అని ముందుగా గణపతిని పూజించారట. నిర్విఘ్నిత ఈ విఘ్నేశం అవందేత మహారాత్మజం పూజాభిర్వివిధాభిష్ట స్తోత్రై రాగమ గర్భితై. శాస్త్రముల్లో చెప్పబడ్డ దివ్య స్తోత్రములతో మహాగణపతిని పూజించారు. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే గాని శివదర్శనం కూడా లభించదు. అందుకు గణపతిని ముందుగా వారు ఆరాధన చేశారు. అప్పుడు క్రమంగా సూర్యోదయం జరిగిన వెంటనే అత్రాంతరే జగత్స్వామి ప్రణవాత్మ నటేశ్వర ఆయాతీతి తత్రోచ్చై ప్రదద్మః కాకలాదయ. సరిగ్గా మధ్యాహ్న సమయం అయింది. పరమేశ్వరుడు చెప్పిన ముహూర్తం ఆసన్నమైనదండి. ఆ నక్షత్రము, ఆ యోగము, అమృత యోగం అన్నీ కూడా సమకూడే. అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఒక్కసారి వాతావరణం ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకున్నదట. ఒక దివ్యమైన నాదములు ముందు వినబడుతూ ఉన్నాయి. ఆ నాదములు ఎక్కడి నుంచి వినబడుతున్నాయి ఎవరికీ తెలియట్లేదు. వాద్యములు కనిపించట్లేదు, కానీ నాదములు మాత్రం వినబడుతున్నాయి. అవి కాకలాదయ అన్నారు. కాకలములు అంటే ఈ భేరి మృదంగాది నాదముల యొక్క తీవ్రమైన ధ్వనికి కాకలము అని అంటారు. అటువంటి దివ్యమైన నాదములు వస్తున్నాయట. ఎందుకంటే ప్రణవాత్మ నటేశ్వర ఆయాత ఇది, ప్రణవస్వరూపుడే నటేశ్వరుడు వస్తున్నాడు అనడానికి సూచనగా ముందు మోగుతున్నాయట. ఎక్కడైనా ఒక మహాత్ములు వచ్చే ముందుగా దివ్యనాదములు, శంఖనాదాలు, ఘంటానాదాలు వినబడతాయి. అలాగా ప్రణవాత్మకుడైన నటేశ్వరుడు వస్తున్నాడు అనే సూచనగా దివ్యమైన నాదములు వినబడుతున్నాయి. అనంతరం శుశ్రువురే సతాలరవ మాంసలాహ మృదంగ శంఖ పణవ శృంగ వంశాది నిశ్వనాహ. ఆ తర్వాత క్రమంగా తాళములు, మద్దెలలు, శంఖాలు, పణవములు, కొమ్ముబూరాలు, వేణువులు ఇలాంటి నాదములన్నీ కూడా కలిసి వినబడుతున్నాయి. ఇక్కడ వాద్యములు మాత్రం కనిపించట్లేదు, నాదములు అది మాత్రం మర్చిపోవద్దు. అంటే ఈ దివ్యనాదములు ఎక్కడో దివ్య భూమికల్లోంచి అక్కడికి ప్రవేశిస్తూ ఉన్నాయి. అతసౌ సర్వవాద్యానాం శృత్వా సారధ్వనిం పురః ప్రాప్తో మహీతలం వేగా పరమానందమోహితౌ. ఈ నాదములు ఎప్పుడైతే వినబడ్డాయో ఎదురు చూస్తున్న వాళ్ళందరిలో ఉత్సుకత పెరిగి అందరూ ఒక చోట గుమికూడారు. ఆ నాదములు వినిపిస్తున్న దిశగా చూస్తూ ఉన్నారు. అంటే స్వామి వస్తున్నారన్న సూచన లభించగానే ఈ వ్యాఘ్రపాదుడు, పతంజలి ఇత్యాదులందరూ ఆనందపరచులైపోయారు. ఒక్కసారిగా వారు ముందు ఒక గణనాయకుడు కనబడ్డాట. స్వామి యొక్క ప్రమద గణాల్లో